అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో ఒక నంద్యాల టు బ్రిడ్జి, ఒక హైదరాబాద్కు రోడ్డు వేస్తున్నారు, కల్వకుర్తి రోడ్డు. దాంట్లో కృష్ణానది మీద తీగల బ్రిడ్జి కడతామని చెప్పారు. తీగల బ్రిడ్జి కాదు, మాకు కావాల్సింది బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టండి. అట్లా కడితేనక మా దగ్గర వాటర్ కొంత స్టోరేజ్ అయితే సముద్రంలోకి పోయేటువంటి వాటర్ను కొంత వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తీగల బ్రిడ్జ్ వద్దు, బ్రిడ్జి కమ్ బ్యారేజీ కట్టాలని ఎప్పటి నుంచో అడుగుతుంటే అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉన్నారు, కర్నూలు జిల్లా మంత్రి ఉన్నారు, ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉన్నారు. కనీసం అదన్నీ అడగాలనిపించలేదా ముఖ్యమంత్రి గారికి? అదే కాకుండా కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. తెలంగాణ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారి శిష్యుడే. ఇద్దరు ఒక క్రిమినల్ కేసులో ఇద్దరు ముద్దాయిలే. ఆయనతో ఎట్లయినా ఒప్పించుకోగలుగుతాడు. కనీసం నీ దగ్గర డబ్బులు లేవంటే మెడికల్ కాలేజీలో పెట్టడానికే డబ్బులు లేవంటున్నావు, గుండ్రేవుల క్యాంచి తేవాలంటావు. కాబట్టి కేంద్ర ప్రధానమంత్రి గారు వచ్చినారు కదా, అడగచ్చు, గుండ్రేవులకు నిధులు ఇవ్వండి, మేము కట్టుకుంటాము, తెలంగాణకు మాకు ఇద్దరికి ఉపయోగపడుతుందని అడగచ్చు. కడప స్టీల్ ప్రాజెక్ట్ ప్లాంట్ ఉంది, అక్కడ విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ ఎంత సెంటిమెంటో, అక్కడ అది వచ్చిన తర్వాత ఆ ప్రాంతం ఎంత డెవలప్ అయింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తే అటు కర్నూలు, కడప, అనంతపూర్ జిల్లాలు మూడింటికి, చిత్తూరు 4 జిల్లాలకు అది వరప్రధావని అవుతుంది. అది వచ్చిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి మీరు అని అడగడంలే. ఇక్కడ ఈ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏదన్నా ఒకటి చిన్నది అడగాలని కూడా వీళ్ళకి అనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హైకోర్టు కర్నూలులో పెట్టాలి, రాష్ట్ర విభజన, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని హైదరాబాద్ తీసుకుపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయి రాజధాని ఇక్కడ పెట్టాల్సి వస్తే రాజధాని అన్న కర్నూలులో పెట్టాలి, లేకుంటే హైకోర్టు అన్న పెట్టాలనేటువంటి దానికి కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హైకోర్టు పెట్టాలని ఇది న్యాయ రాజధాని అని ప్రకటించినారు. మీరు బెంచ్ అన్నారు, హైకోర్టు లేదు, బెంచ్ లేదు. అదన్నా మోడీ గారిని అడగచ్చు కదా, అదే అడగలేదు. కర్నూలులో లా యూనివర్సిటీ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు అయితేనేమి కేంద్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేసి లాబింగ్ చేసి లా యూనివర్సిటీని ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది, టెండర్లు కాల్ఫార్ చేయడం జరిగింది. తర్వాత ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. లా యూనివర్సిటీని కూడా ఇది వెనుకబడిన ప్రాంతం ఒకటన్నా ఉండిద్దామని లేదు, లా యూనివర్సిటీని కూడా అమరావతి తీసుకుపోయినారు. ఆ లా యూనివర్సిటీ అన్న ఇక్కడ ఉండింటే అంతో ఇంతో డెవలప్ జరిగేది. మీరు రాయలసీమకు ఏం కావాలని అడిగినారు అంటే ఆయనను పొగడ్డము, ఆయనకు జైజేలు కొట్టడము, అందరితో క్లాప్స్ కొట్టేయడము, ఇదే. పోనీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయకూడదు అని పోరాటాలు జరుగుతున్నాయి. మీరు అధికారంలో లేనప్పుడు మద్దతు ఇచ్చినారు, అధికారంలోకి వచ్చినాక ప్రైవేటైజేషన్ చేస్తే తప్పే ఉందని మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఈ సభలో అడగచ్చు కదా, అయ్యా విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటైజేషన్ చేయొద్దు, దాన్ని గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నడిపించండి, ఆ ప్రకటన చేయండి అని చేపించచ్చు కదా. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు దాన్ని అవకాశంగా తీసుకొని మాకు ఇవి కావాలని అడగాలి. పొగిడి దండలేసి ప్రసాదం పెట్టి తీర్థం ఇచ్చి పంపించడం కాదు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం.
300 కోట్లు ఖర్చు పెట్టినారు. ఒక్కటన్నా కొత్తగా ఇప్పించుకునే హామీ లేదు. ఏదో ఆ నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే ఇవన్నీ ప్రకటిస్తూ ఉన్నారు. అయ్యా నేషనల్ హైవేస్ అది కేంద్ర ప్రభుత్వం వ్యాపారం. కట్టి నేషనల్ హైవేస్ కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు. రాండి మేయర్ గారు, ఇట్లా ఇట్లా. నేషనల్ హైవేస్ వేస్తున్నారు, మీరు నేషనల్ హైవేస్ చేసి ఏం చేస్తున్నారు? టోల్ గేట్లు పెడితే తోలు తీస్తున్నారు, టోల్ గేట్లు పెట్టి తోలు తీస్తున్నారు అందరికీ. సరే మేము కాదండం లేదు. వెనకబడిన రాయలసీమకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు ఏం సాధించినారు? ప్రధానమంత్రి గారితో ఏం అడిగినారు? ఇంతకుముందు అది ఇచ్చినారు, ఇది ఇచ్చినారు, ఇది చేసాం, అది చేసామని కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఏం అడగలేకుండా ఊరికే పొగిడి పంపించి, మరి భయంతోనా ఏమైనా ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తే కూటమి ప్రభుత్వంని ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన పోతే పవన్ కళ్యాణ్ పోతాడేమో, నేను ఏకాకిని అవుతానేమో అని భయంతోనా అడగండి? లేకుంటే ఏదైనా పాత కేసులు ఏమైనా బయటికి వస్తాయేమో, ఓటుకు నోటు కానీ, లిక్కర్ స్కామ్ కానీ, లేకుంటే ఫైబర్ నెట్ది కానీ స్కామ్లు బయటికి తీస్తారని భయంతో అడగలేకపోయినారా? దానికి సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ మాత్రం ఇక్కడ ఉపయోగం లేకుండా పొగిడి పంపించి రాయలసీమకు అన్యాయం చేసినందుకు రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.